హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈవినింగ్ స్నాక్స్లోకి తొందరగా అయిపోయే గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దామండి వీడియోలో. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వేడి నీటిని కాంచి పెట్టుకొని కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. అప్పుడే కొద్దిగా ఉప్పును కూడా వేసి ఉడకనివ్వాలండి. కొద్దిసేపు చూసారు కదా, ఇలా తగినంత ఉప్పును వేసి ఉడకనిచ్చుకోవాలి. అది కొద్దిగా అంటే హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత అవి ఒక గిన్నె తీసుకొని అందులో చల్లనీటిని పోసి చల్లనీటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గోబీ అంతా చల్లనీటిలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడు మళ్ళీ మొత్తం వడపోసేసి నీళ్లు లేకుండా పక్కకు తీసుకోవాలి ఇంకొక గిన్నెలోకి. ఇప్పుడు ఇందులోకి మైదా 2 స్పూన్ల మైదాని వేసుకొని ఇప్పుడు అందులోనే కార్న్ఫ్లోర్ని 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ కొద్దిగా యాడ్ చేస్తానండి, మీ ఇష్టం. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఫుడ్ కలర్ అది మీ ఇష్టం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే, నేను లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా ఫుడ్ కలరు కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. సాల్ట్ ఎందుకు వేసానంటే ఇంతకుముందు మనము వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసాం కదా, అది మనం వాటర్ అంతా తీసేసేటప్పుడు మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కొద్దిగా కాలీఫ్లవర్ని మనం బాగా కలిపి పెట్టుకున్నాం కదండి, దాన్ని కొద్దిగా ఆయిల్లోకి వదిలేసేయాలి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనిచ్చి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి వేగే లోపల మనము ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అట్లే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవచ్చు, లేకపోతే సన్నగా కట్ చేసి కూడా మనము వేసుకోవచ్చండి. అది మీ ఇష్టము, మీకు నచ్చినట్టు వేసుకోండి. ఇప్పుడు ఇలా చూడండి, బాగా ఎర్రగా వేగిపోయాయి. మీకు ఈ వీడియో బాగా నచ్చితే కనుక నేను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలాగా బాగా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి సపరేట్గా. ఇప్పుడు అన్నీ మనకు అయిపోయాయండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా బాగా, అంటే ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంటే మరీ ఎక్కువగా వేయించొద్దండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేద్దాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసిన తర్వాత బాగా కలిపేసి 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ టమాటా సాసు, తర్వాత సోయా సాసు, అది కూడా 2 టేబుల్ స్పూన్లు, తర్వాత రెడ్ చిల్లీ సాసు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇందులోనే కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి. ధనియాల పొడి కొద్దిగా, గరం మసాలా కొద్దిగా తరిగిన కొత్తిమీరను వేసుకొని బాగా ఇప్పుడు కలుపుకోవాలండి. దీన్ని కలిపేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకునేసి అన్నీ బాగా కలిసేలాగా కలిపేసిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మన ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుంది. మనకు హెల్త్కి కూడా బయట తెచ్చుకోవడం కన్నా ఇంట్లో తీసుకుని చేసుకోవడం చాలా మంచిది కదండి, హెల్త్కి కూడా మంచిది. ఇలాగా
బాగా కలిపేసి వాటర్ బాగా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ మంచూరియాని వేసేసుకోవాలండి. వేసేసి దాన్ని కూడా బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు మనము కాలీఫ్లవర్ని బాగా ఉడకనివ్వాలండి, దగ్గరకు అయ్యేంత వరకు. అది ఇలాగా బాగా దగ్గరగా అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా అంటే నాకు కొద్దిగా సాల్ట్ తక్కువైందండి, నేను నా రుచికి తగినట్టు సాల్ట్ని వేసాను. మీరు అన్నీ చూసుకొని కొద్దిగా వాటర్ ఉండేటప్పుడే కొద్దిగా కారమైన సాల్ట్నైనా యాడ్ చేసుకోండి. పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత యాడ్ చేసినా అది కలవదండి, ముందుగానే కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగ బాగా టాస్ చేసుకోండి, అంటే బాగా కలిపేయండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఎగిరిపోయిన తర్వాత దగ్గరకు వచ్చేంత వరకు మీరు బాగా కలపండి. చూసారు కదా, బాగా కలపండి. ఇప్పుడు కొద్దిగా వెనిగర్ని కూడా వేసానండి, 1 టీ స్పూన్ వేసేసి ఇప్పుడు బాగా కలిపేయండి. లాస్ట్లో వెనిగర్ వేసుకున్నాం కదా, అది వెనిగర్ వేసుకున్నప్పుడు కొద్దిసేపు బాగా కలుపుకోవాలండి, అప్పుడే మనకు బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ కోసం ఒకటి తీసుకున్నానండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. గోబీ మంచూరియా రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.